అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోరల్ టాక్స్. ప్లీజ్ డూ షేర్, లైక్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఒకప్పుడు త్రికూట పర్వం వద్ద ఒక పెద్ద సరస్సు ఉండేది. అక్కడ అడవిలో జంతువులు, పక్షులు సుఖంగా జీవించేవి. ఆ సరస్సులో గజేంద్రుడు అనే ఏనుగు తన కుటుంబంతో ఉండేవాడు. అతడు బలవంతుడు, గర్వంతో నిండినవాడు. కానీ అతని హృదయం దైవభక్తితో కూడా నిండినది. ఒకరోజు గజేంద్రుడు తన కుటుంబంతో సరస్సులో నీళ్లు తాగుతున్నాడు. అప్పుడు అకస్మాత్తుగా ఒక మొసలి అతని కాళ్ళని పట్టుకుంది. గజేంద్రుడు తన శక్తినంతా ఉపయోగించి బయటపడటానికి ప్రయత్నించాడు. ఏనుగు కుటుంబం కూడా సహాయం చేసింది. కానీ మొసలి వదలలేదు. అలా పోరాటం వేల సంవత్సరాలు కొనసాగింది. గజేంద్రుని శరీరం బలహీనమైనది, కానీ మొసలి మాత్రం నీటిలో బలంగా ఉన్నాడు. చివరికి గజేంద్రుడు అర్థం చేసుకున్నాడు, నా బలం, నా కుటుంబం, ఎవరూ నాకు సహాయం చేయలేదు. నన్ను రక్షించేది ఒక్క దేవుడే. ఆ సమయంలో అతను తన తొండంతో ఒక పువ్వుని తీసుకొని ఆకాశం వైపు లేపి గట్టిగా పిలిచాడు, ఆది మూలమైన నారాయణ, నన్ను రక్షించు అని. భగవంతుడు శ్రీ మహావిష్ణువు తన వైకుంఠంలో గరుడుపై కూర్చొని వచ్చాడు. ఒక్క క్షణంలో సరస్సుకు చేరి సుదర్శన చక్రంతో మొసలి తల నరికి గజేంద్రుడిని రక్షించాడు. మొసలి గత జన్మలో ఒక గంధర్వుడు శాపం వల్ల మొసలిగా పుట్టాడు. విష్ణువు కృపతో అతను శాప విమోచనమై తన అసలు రూపాన్ని పొందాడు. గజేంద్రుడు ఆనందంతో భగవంతుణ్ణి స్తుతించాడు. ప్రభు, నా గర్వాన్ని తొలగించి నిన్ను ఆశ్రయించేలా చేసినందుకు నీకు నా శతకోటి ధన్యవాదాలు అని అన్నాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.